సూపర్ స్టార్ కృష్ణ సమగ్ర జీవిత చరిత్రను ఎప్పటికప్పుడు మేము ముందుంచుతున్నాం. ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సూపర్ స్టార్ కృష్ణ, శారద, కాంచన నటించినటువంటి ఇంద్రధనుస్సు సినిమా 1978 జనవరి 14 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. జనగా సూపర్ స్టార్ పక్కన ఆ రోజుల్లో జయప్రద, శ్రీదేవి ఇలాంటి రెగ్యులర్ హీరోయిన్స్ ఉండేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా ఆ టైంలో శారదను ఎంచుకోవడం జరిగింది. శారద గ్లామర్ క్వీన్ కాదు, అభినయం ఉన్నటువంటి నటీమణి. ఆవిడని ఎందుకు ఎంచుకున్నారంటే ఈ పాత్ర చాలా బరువైంది, అనేక మలుపులు తిరుగుతుంది. అలాగే సూపర్ స్టార్ సినిమా కృష్ణకి ఇది ఒక ఛాలెంజింగ్ సినిమా. కారణం ఏంటంటే విజయనిర్మల డైరెక్షన్లో దేవదాస్ సినిమా వచ్చింది. దేవదాస్లో కూడా అంతరాలు ఉంటాయి. అంటే ఆస్తులు, అంతస్తులు, తారతమ్యం అనేది ఉంటుంది. వాటిని అధిగమించి ప్రేమిస్తాడు. కానీ తండ్రి మాట కాదనలేక, ధైర్యం చేయలేక తాగుడికి బానిసవుతాడు. చివరికి అన్ని రకాలుగా పోగొట్టుకుంటాడు, జీవితాన్నే పోగొట్టుకుంటాడు. ఇది ఆ రోజు కథ. ఒక విధంగా చెప్పాలంటే ఈ క్యారెక్టర్లో సూపర్ స్టార్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఈ కథ కూడా ఇంద్రధనుస్సు కనుక తీసుకుంటే దాదాపుగా అలాగే అనిపిస్తుంది మనకి. ఇందులో తారతమ్య భేదాలు ఉంటాయి. సూపర్ స్టార్ కృష్ణకి ఉన్నటువంటి ధనం కానీ, ఆస్తి కానీ, పరపతి కానీ, అలాగే శారద తండ్రికి ఉండదు. అతను చాలా చిన్న ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాడు, ఒక గుర్రపు శాలలో పనిచేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. ఇందులో కూడా తండ్రి గుమ్మడి, అలాగే అన్నయ్య గిరిబాబు వ్యసనాలకి బానిస. పెళ్లిపీటల మీద నుంచే అతను వెళ్ళిపోయి ఒక వ్యభిచారి కొంపలో ఉండి ఆ పెళ్లికి అటెండ్ అవ్వడు. ఆ విధంగా ఆ పెళ్లి వాయిదా పడుతుంది. ఇన్ని కారణాల వల్ల ఈ పెళ్లి చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటూ ఉంటాడు సూపర్ స్టార్ కృష్ణ. తండ్రికి చెప్పడు. కానీ ఒకానొక సందర్భంలో వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తీరును చూసి గుమ్మడి గ్రహిస్తాడు వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారని. అప్పుడు కూడా భయపెడతాడు, నా ఆస్తి రాదు, లేకపోతే పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అన్నా కూడా నా ఆస్తి రాకపోయినా పర్లేదు, ఏమైనా పర్వాలేదు, నేను అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పేసి ముందుకి ధైర్యంగా అడుగు వేస్తాడు సూపర్ స్టార్. ఇది ఈ సినిమాలో ఒక మంచి మలుపు అనే చెప్పుకోవాలి. ఆ తర్వాత ఒక ధనవంతుడు ఒక పేదవాడికి తన పిల్లని ఇవ్వకుండా ఎన్ని చేయాలో అన్ని ప్రయత్నాలు గుమ్మడి చేయడం జరుగుతుంది. ఒక విధంగా విధి కొంతకాలం వాళ్ళని విడదీస్తుంది. విడదీసినటువంటి సమయంలో కాంచన రంగప్రవేశం చేస్తుంది. కాంచన భర్తగా శ్రీదేవి ఇందులో శ్రీధర్ ఇందులో నటిస్తాడు. సో శ్రీధర్ కూడా ఆ రోజుల్లో మంచి నటుడు. అప్పుడే కాదు, ఆ రోజుల్లోనే మంచి సహాయ పాత్రలు వేసినటువంటి అతను ఈ సినిమాలో కూడా ఒక ట్విస్ట్కి కారణం అవుతాడు. ఆ ట్విస్టే ఈ కథకి మలుపులు తిరుగుతుంది. ఏది ఏవైనా చివరి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి సూపర్ స్టార్ శారదని పెళ్లి చేసుకోవడంతో ఈ కథ ఒక సుఖాంతం అవుతుంది. అంటే దేవదాసు చేయలేని పని ఇక్కడ సూపర్ స్టార్ చేయడంతో ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇది ఆ రోజుల్లో ఒక తిరుగులేనటువంటి విజయం. ఇందులో గ్లామర్లోకి సంబంధం లేదు, అలాగే పెద్ద ఆకర్షణీయమైనటువంటి డ్యాన్సులు లేవు, అలాగనే చేజింగ్ సీన్స్ లేవు, స్పై తరహా డిటెక్టివ్ ఏజెన్సీ టైప్లో ఏమీ లేవు. ఒక మామూలు కుటుంబ కథా చిత్రంలా సాగిన ఈ సినిమా ఆ రోజులో విజయం సాధించింది. చాలామంది ఇప్పటికీ కూడా జనరేషన్లో సూపర్ స్టార్ కృష్ణ గురించి అనుకుంటారు ఆయన యాక్షన్ సినిమాలకే పరిమితం, అలాగే జేమ్స్ బాండ్ సినిమాలకి పరిమితం, కోబాయ్ సినిమాలకి పరిమితం అనుకుంటారు. కానీ ఆయన చేసినటువంటి చాలా సినిమాలు విజయవంతమైనవి కుటుంబ కథా చిత్రాలు కూడా ఉన్నాయి. 12 కాపురం తీసుకున్నా, దేవుడు చేసిన మనుషులు తీసుకున్నా, ఈ ఇంద్రధనుస్సు తీసుకున్నా, పాడి పంటలు తీసుకున్నా, ఇలాంటి కుటుంబ కథా చిత్రాల్లో బ్రహ్మాండమైన విజయాలు సాధించినటువంటి ఆయన్ని ప్రేక్షకులు ఇప్పటికీ కూడా ఆ తరాలు గుర్తుపెట్టుకోకపోవటం ఒక విచిత్రం. ఏదేమైనా ఇంద్రధనుస్సు ఆ రోజుల్లో 3 సెంటర్స్లో 100 రోజులు ఆడింది. హైదరాబాద్లోని శాంతి థియేటర్లో 175 డేస్ ఆడి బ్రహ్మాండమైనటువంటి కలెక్షన్స్ సాధించడం జరిగింది.
ఆ రోజుల్లో ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి కన్నా 5-6 రెట్లు ఎక్కువగా లాభాలు రావటం గమనార్హం. ఈ సినిమాకి దర్శకుడు కె బాపయ్య. కె బాపయ్య ఒక విజయవంతమైనటువంటి సినిమాని ఈ ప్రొడ్యూసర్స్కి అందించడం జరిగింది. ఇంకా ఈ సినిమాలో వచ్చేప్పటికి బేబీ వరలక్ష్మి. బేబీ వరలక్ష్మి ఈ సినిమాలో ఒక చిన్న బాలనటిగా కనిపిస్తారు. ఆ తర్వాత కాలంలో ఆవిడ పెరిగి పెద్ద అయ్యి సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లోనే సూపర్ స్టార్ కృష్ణకి చెల్లిగా నటించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరొక మలుపు ఏంటంటే ఈ సినిమాలో కాంచన. కాంచన 1978 సంవత్సరంలో ఒక సహాయ నటిగా నటించడం ఆ రోజు అందరినీ కూడా ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఎందుకంటే 1967 అవే కళ్ళు సినిమాలో ఆవిడ అగ్రనటిగా వెలుగొందుతోంది. అప్పటికే ఆవిడ మెర్సిడీస్ బెంజ్ కారును వాడేది, డైమండ్తో ఉన్నటువంటి గొలుసులు వాడేది. ఆవిడ కొన్నటువంటి స్టైల్ ఆఫ్ లివింగ్ అద్భుతంగా ఉండేది. ఆవిడ హెయిర్ స్టైల్ని ఆ రోజుల్లో మెడ్రాస్లోని బ్యూటీ పార్లర్స్ అనుకరించేవి. ఆవిడ నడక ఒక రాజహంసలా ఉండేది. అందానికి మరో పేరుగా ఆవిడ ఒక గ్లామర్ క్వీన్గా ఉండేది. అలాంటి ఆవిడ ఖచ్చితంగా కరెక్ట్గా ఒక 10 years గడిచేటప్పటికి దాదాపుగా సహాయ నటిగా మారిపోవడం మాత్రం అభిమానుల్ని చాలా కలవరపరిచింది. కారణం ఏంటంటే అప్పటికే ఆవిడ ఆస్తి తగాదాలు, కుటుంబంలో కలహాలు, తండ్రే ఆస్తి గురించి కోర్టులో వేయటం, ఈ ఈ వివాదాల్లో ఆవిడ అందం పట్ల శ్రద్ధ తీసుకోవడం తగ్గిపోయింది. కొంత గ్లామర్ ఛాయలు కూడా ఈ సినిమాలో మనకి తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే విధి చాలా విచిత్రమైంది అని ఈ సినిమా చూసిన తర్వాత అనుకోక తప్పదు. మరి ఆ రోజుల్లో శారద సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరు కలిసి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాలు చాలా తక్కువ. మల్లమ్మ కథ అది భక్తిరస చిత్రం. సోషల్ సినిమాలోకి వచ్చేప్పటికి ఈ సినిమా ఒక సూపర్ డూపర్ హిట్. 7 రంగుల ఇంద్రధనుస్సు, ఈడు వచ్చును నా మనసు అనే పాట కృష్ణ కొన్నటువంటి టాప్ 10 సాంగ్స్లో ఒక సాంగు. ఆ రోజు ఆకాశవాణిలో ఏ పాట వస్తూ ఉంటే ఎవరైనా సరే చెవులు రిక్కించి వినేవాళ్ళు. ఈ పాట గురించి చాలామంది థియేటర్కి వెళ్ళారంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేవి మహాదేవన్ మంచి పాటలు, ఈ సాహిత్యాన్ని ఈ సినిమాకి అందించడం జరిగింది. ఈ సినిమాలో మరి సరోజ్ అని ఒక ఆవిడున్నారు, హెయిర్ డ్రెస్సరు. శారదకి పర్మనెంట్ హెయిర్ డ్రెస్సర్ ఆవిడే. ఏ సినిమా చేసినా కూడా అటు తెలుగులో చేసినా, తమిళలో చేసినా, కన్నడలో చేసినా, మలయాళంలో చేసినా కూడా ఆవిడే చేసేవారు. ఆవిడెవరో కాదు, మరి ఆ రోజుల్లో ఆవిడ చాలా ఫేమస్. తర్వాత క్యాబరెట్ డాన్సులు చేసిన అనురాధకి తల్లి ఆవిడ. ఆవిడతో పాటే అనురాధ చిన్నపిల్ల. ఆవిడ కూడా వచ్చి ఈ స్టూడియోలో ఆడుకుంటూ ఉండేవారు. ముఖ్యంగా ఏవిఎం స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆవిడ చేసే అల్లరి అంతా ఇంత కాదనమాట. అందరితోనూ సరదాగా ఉండేవారు. సూపర్ స్టార్ కృష్ణ అమ్మాయిని చూసి సరోజ్తో చెప్పేవారు, ఈ అమ్మాయి అటు ఇటు పరిగెడుతోంది, జాగ్రత్త, ఎక్కడైనా మిస్ అయిపోగలదు అని చెప్పేసి. ఎందుకంటే చిన్నపిల్ల కదా, ఎటైనా పారిపోతుందేమని ఆయన భయపడేవారు. ఆ తర్వాత ఆవిడ పెరిగి పెద్దదయ్యి ఒక మంచి డాన్సర్గా మారిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. అలాగే వరలక్ష్మి మీద కూడా చాలా ప్రేమాభిమానాలు చూపించేవాళ్ళు. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే సూపర్ స్టార్ కృష్ణ చాలా అభిమానంగా ఉండేవారు. ఈవెన్ తోటి ఆర్టిస్టులతో కూడా ఆ రకమైనటువంటి మమకారాన్ని ఆయన చూపించేవారు. ఇందులో పిజే శర్మ, శ్రీధర్ కూడా మంచి క్యారెక్టర్స్ వేశారు. ముఖ్యంగా గిరిబాబు, తన సినిమాలో గిరిబాబుకి ఏదో ఒక క్యారెక్టర్ సూపర్ స్టార్ కృష్ణ ఇప్పించేవారు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణకి అన్నయ్యగా గిరిబాబు నటించారు. వ్యసనాలకి లోనై, ముఖ్యంగా ఆడవాళ్ల వ్యసనాలకి లోనై తన ఆరోగ్యాన్ని పోగొట్టుకొని చివరికి తన ప్రాణాలను కూడా పోగొట్టుకున్నటువంటి ఒక దురావస్థలో ఉన్నటువంటి క్యారెక్టర్ అది. ఓ విధంగా ఆ సినిమానే ఈ సినిమా కథలో మలుపులకి కారణమవుతుంది. ఓ విధంగా ఈ సినిమా సక్సెస్ కూడా ఈ క్యారెక్టరే కీలకం అవుతుంది. ఏదేమైనా సూపర్ స్టార్ కృష్ణ నటన చాలా సోబర్గా ఉంటుంది, సాఫిస్టికేటెడ్గా ఉంటుంది. అవసరమైనప్పుడు దురుకు స్వభావం కూడా చూపిస్తూ అందరినీ మెప్పించినటువంటి ఈ సినిమా ఆ రోజు సోషల్ మూవీస్లో ఒక అగ్రగామి సినిమాగా చెప్పుకోవచ్చు, మంచి సినిమాగా చెప్పుకోవచ్చు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ నటించిన 350 సినిమాల్లో ఒక మేలైన ఆణిముత్యం సినిమా ఏదైనా ఉంది అని కొన్ని సినిమా పేర్లు చెప్పమంటే అందులో ఖచ్చితంగా ఇంద్రధనుస్సు
పేరు చెప్పాలి. ఇంద్రధనుస్సు టైటిల్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎన్ని రంగులు ఉన్నా కూడా అన్ని రంగులు కలిసి ఒక తెల్ల రంగు కింద మారుతుంది. ఆడదాని మనసు కూడా ఒక తెలుపుగా చక్కగా నిర్మలంగా ఉంటుంది. ఆ నిర్మలమైన మనసులో ఎవరైతే స్థానాన్ని అక్కడ పొందగలుగుతారో వాళ్ళే ఆ జీవిత భాగస్వామి అవుతారు అన్న ఒక విషయాన్ని ఈ సినిమాలో చక్కగా పొందుపరచడం జరిగింది. ఈ సినిమా చూడటం, చూసిన వాళ్ళు ఆనందించడం ఆ రోజుల్లో ప్రేక్షకులు అంతా కూడా థ్రిల్ ఫీల్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ జనరేషన్కి తెలియదు కాబట్టి ఇన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. మీకు గనక కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ రోజుల్లో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మీరు ఏ ఫీలింగ్ ఆ రోజు లోనయ్యారో మీరు ఆ ఫీలింగ్ను కూడా నాకు తెలియచేయండి. మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గురించి చాలా అరుదైన విషయాలు నేను తెలియజేస్తున్నాను. అవి అలర్ట్స్ రూపంలో మీకు అందుతాయి. అలాగే మాకు కూడా ఒక సపోర్ట్ దొరికినట్టుగా ఉంటుంది. కాబట్టి మీ ఆదరాభిమానాలు ఎప్పుడు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.